నమస్తే. అయోధ్యను ఖలిస్తానీ మూకలు టార్గెట్ చేశాయా? ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ప్లాన్ మిస్ అయినా త్వరలోనే ఈ దాడులను జరపనుందా? ఇప్పటికే రాముడి నగరంలో రెక్కీ కూడా నిర్వహించారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ కనుసన్నలలోనే ఇదంతా జరిగింది. అమెరికా, కెనడాలో తలదాచుకుంటూ ఏకంగా భారత ప్రధాని యూపీ సీఎం యోగిలనే టార్గెట్ చేసుకున్నాడు. అయితే దీన్ని యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ భగ్నం చేసింది. దీంతో వీరి కుట్రంతా బయటపడింది. ప్రస్తుతం నిందితులను విచారిస్తుండగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నిందితులు అయోధ్యను టార్గెట్గా ఎలా ప్లాన్ చేశారు? అరెస్ట్ అయిన వారు ఎక్కడి వారు? వీరికి గుర్పత్వంత్ సింగ్ పన్నూతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి తెలుసుకుందాం. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు కొద్ది రోజుల ముందు నుంచి గుర్పత్వంత్ సింగ్ పన్నూన్కు చెందిన ఒక ఆడియో వైరల్ అవుతూ వస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో తాము దాడులకు పాల్పడతామని, మోదీ యోగిలే తమ టార్గెట్ అన్నది ఈ ఆడియో సారాంశం. 500 ఏళ్ల హిందువుల కల సాకారమవుతున్న వేళ దాడులు జరిగే అవకాశమూ ఎక్కువే. అందుకే అయోధ్య మొత్తం భద్రతా బలగాలు జల్లెడి పట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి శంకర్ దుస్సాద్ అలియాస్ శంకర్ జాజోద్ మాయమయ్యాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. శంకర్ జాజోద్ పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఖలిస్తానీ మూకలతో సంబంధాలు ఏర్పరచుకొని స్మగ్లింగ్కు పాల్పడుతుంటాడు. ఇతడు ఉన్న పళంగా కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో పన్నూన్ వార్నింగ్ ఇవ్వడంతో మెయిన్గా అయోధ్యలో దృష్టి సారించారు. రాముడి నగరంలో పూర్తిగా జల్లెడి పట్టారు. సరిగ్గా అదే సమయంలో నిందితులు ముగ్గురు శంకర్ జాజోద్, అజిత్ కుమార్ శర్మ, ప్రదీప్ పునియాలు అయోధ్యలో రెక్కీ నిర్వహించడానికి బయలుదేరారు. వాహనానికి కాషా జెండా కట్టి వెనుక ఆంజనేయుడి స్టిక్కర్తో అయోధ్యలో రెక్కీ నిర్వహించడానికి వెళ్లారు. అక్కడ రెక్కీ నిర్వహించే క్రమంలో ఏటీఎస్ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. వారిని సరిగ్గా విచారించగా ఈ ముగ్గురికి ఖలిస్తానీ లింకులు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరికి గుర్పత్వంత్ సింగ్ పన్నూన్తో ఎలా సంబంధాలున్నాయో చూద్దాం. శంకర్ దుస్సాద్ అలియాస్ శంకర్ జాజోద్కు కెనడాలో ఆయుధ స్మగ్లర్ అయిన లఖ్బీర్ సింగ్ సంధు అలియాస్ లాండాతో సంబంధాలున్నాయి. ఇతని సహాయంతో పన్నూన్తో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. గత కొద్ది నెలలుగా భారత్లో ఏదో ఒక వివాదం సృష్టించాలని పన్నూన్ టార్గెట్గా పెట్టుకున్నాడు. ఎంతో కాలంగా ఇక్కడ దాడులు నిర్వహిస్తామని బెదిరిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు వీటికి తగ్గట్లు ప్లాన్ కూడా వేసుకున్నాడు. అందులో భాగంగానే తాజాగా ముగ్గురు ఖలిస్తానీ అనుకూలరిని పురమాయించాడు. అయోధ్యలో రెక్కీ నిర్వహించమని, ఎక్కడెక్కడ బాంబులు పెట్టవచ్చు, ఏ విధంగా దాడులు నిర్వహించవచ్చు అనే విషయాలను చర్చించమని కోరాడు. ఇందుకు అనుగుణంగానే ముగ్గురు కలిసి అయోధ్యకు బయలుదేరారు. అయితే సరైన సమయంలో యూపీ ఏటీఎస్ అప్రమత్తమవడంతో వీరి కుట్ర భగ్నమైంది. అయితే ఈ ముగ్గురు కోర్టులో పన్నూన్ పేరు బయట పెడితే అక్కడే మొదలవుతుంది అసలు ఆట. ఇప్పటివరకు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ భారత్ను బెదిరిస్తూ వచ్చాడు. మోదీని చంపేస్తామని, పార్లమెంటుపై అటాక్ చేస్తామని, అయోధ్యలో అల్లకల్లోలం సృష్టిస్తామని ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. అయితే వీటికి సరైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. కొన్నింటికి ప్రయత్నించినా అందులో పన్నూన్ పేరు రాకపోవడంతో న్యాయపరంగా చిక్కులు వచ్చాయి. ఒకవైపు భారత గూఢాచార సంస్థ పన్నూన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా న్యాయపరంగానూ ఆధారాలు లభిస్తే ఇది మరింత సులభమవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. అయితే ప్రస్తుతం ముగ్గురు పట్టుబడడంతో విచారణలో గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ పేరును వెల్లడించే అవకాశం ఉంది. అందులోనూ ప్రాణ ప్రతిష్టకు కొద్ది రోజుల ముందే అల్లర్లు సృష్టిస్తామని బెదిరింపు సందేశం ఇవ్వడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.